మిస్టర్ నిరంజన్ చతుర్వేది, నేను మీరు చేసిన విజ్ఞప్తిని అంగీకరించడానికి వీల్లేదు. ఈ కేసు విచారణ చాలా కాలంగా నడుస్తోంది. జాహ్నవి తల్లిదండ్రులు కూడా వాళ్ళ కూతురికి న్యాయం జరగాలని ఎదురు చూస్తున్నారు. న్యాయానికి ఆలస్యం జరిగితే అది న్యాయం జరగనట్టుగా అనిపించుకుంటుంది. కనుక ఈ న్యాయస్థానం ఇవాళే తన తీర్పు చెప్పాలనుకుంటుంది. ఎక్కడుందో ఏమిటో కూడా తెలియని ఎవరో సాక్షి కోసం ఈ కోర్టు అలా ఎదురు చూస్తూ కూర్చోవటం కుదరదు అని తెలియజేస్తున్నాం. యువర్ ఆనర్, నా సాక్షిని అపహరించుకు వెళ్లారు. తను ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. పోలీసులు వెళ్లారు ఆమెను రక్షించడానికి, వెతకటానికి. వాళ్ళు ఆమెను తీసుకొస్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నాకు ఒక్కరోజు వ్యవధిప్పించండి, ఒకే ఒక్కరోజు. సరే, అయితే మీకు ఇంకో 24 గంటల సమయం ఇవ్వబడుతుంది. అప్పుడు కూడా మీరు మీ సాక్షిని కోర్టులో ప్రవేశపెట్టలేకపోతే ఈ కోర్టు మిస్టర్ చతుర్వేదుల సాగర్ని నేరస్తుడిగా నిర్ణయిస్తూ తనకి యావజ్జీవ కారాగార శిక్ష విధించవలసి వస్తుంది. సరే యువర్ ఆనర్, థ్యాంక్ యూ. అమ్మమ్మ, ఏం జరిగింది మీకు? ఉన్నట్టుండి నగలతో ఏం పని పడింది మీకు? సాగర్ క్షేమమేనా అమ్మమ్మ? అమ్మమ్మ, ఏం జరిగిందో చెప్పండి. అమ్మమ్మ ప్లీజ్, నేను చెప్పేది కొంచెం వినండి. అమ్మమ్మ, కొంచెం నాకు చెప్పండి, మీకు అంత అవసరం. ఎన్నిసార్లు అడుగుతావు? ఎన్నిసార్లు నా బుర్ర తింటావు? మాట్లాడకు నువ్వు. ఇన్స్పెక్టర్ గారు, కొంచెం నేను చెప్పేది వినిపించుకోండి. నేను వెళ్ళడం చాలా ముఖ్యం. ఇప్పుడు గంగ అపాయంలో చిక్కుకుంది. బండెక్కించండి ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు, 1 మినిట్ ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పేది కొంచెం వినండి ఇన్స్పెక్టర్ గారు. నేను వెళ్ళడం చాలా ముఖ్యం. అతన్ని బండెక్కించండి. సాగర్, సాగర్ ఆగు! సాగర్, సాగర్ ఆగు అక్కడ, లేదా షూట్ చేస్తాను. సాగర్! అమ్మమ్మ, అమ్మమ్మ కొంచెం చెప్పండి, ఏం జరిగింది? ఇప్పుడు ఈ నగలతో అంత అవసరం ఏమొచ్చింది? నోరు మూసుకుని ఉండు నువ్వు. అమ్మమ్మ, ఏం జరిగిందో చెప్పండి ప్లీజ్. అమ్మమ్మ. బాబా, కొంచెం మీ జోలి పట్టండి. ఇవన్నీ నా కోడలి నగలు. ఈ నగలు చాలా విలువైనవి. ఈ నగదు కూడా మీ జోలిలో వేస్తున్నాను. ఇవి వెండి బంగారాలే కాదు, ఇవన్నీ నా కుటుంబం యొక్క ఘనత. ఇవి నా కుటుంబ పరువు ప్రతిష్టలు. అయితే నేను మాత్రం మా చిన్న కోసం ఏం చేయడానికైనా సిద్ధమే. మీరు యజ్ఞం ఆరంభించండి. ఇంకొక విషయం స్వామీజీ, మీరు కనుక మా చిన్నాని సురక్షితంగా కాపాడినట్లయితే జీవితాంతం మీ పాదాలు కడిగా నీళ్లు తాగుతాను. చూడండి, మీరు ఇలా చేయకపోతే మాత్రం ఏదైనా దగా జరిగితే నేను మిమ్మల్ని జైలుకి పంపించేస్తాను. గుర్తుంచుకోండి, మా అబ్బాయి ఒక జడ్జి అని. ఆరంభించండి. మా ఆవిడ మరణానికి గాను నేనే బాధ్యున్నని ఒప్పుకుంటున్నాను. ఇవాళ నువ్వు కోర్టులో అలా చెప్పడం, నువ్వు చేయబోతున్న పని అదంతా ఆత్మహత్యతో సమానం. నేనుండగా నీ నా పని చేయనివ్వను సాగర్. సాగర్! సాగర్! రమేష్, గంగనేం చేయకు. ఏమైంది సాగర్? ఏం ఆలోచిస్తున్నావు? అదే, గడిచిన కొన్ని రోజులుగా నేను కటకటాల వెనుక ఎన్నెన్నో కష్టాలు, బాధలు అనుభవించాను. చెప్పాలంటే అసలు నేను నా జీవితం మీదే ఆశ వదిలేసుకున్నాను. ఇంకా బతికి ఏం చేస్తాననిపించింది. అప్పుడు నేను నిన్న ఆపదలో చూశాను. అప్పుడే నేను గట్టిగా నిర్ణయం చేసుకున్నాను, పోరాడాలని. గంగా కష్టాలకు భయపడి పారిపోవడం పిరికితనం అనిపించుకుంటుంది. నేను బలహీనునే కావచ్చు, పిరికివాణ్ణి కాదు. నిన్నెవరైనా కష్టపెట్టినప్పుడు అది నేను సహించలేను. ఎవరైనా నేను తప్పుగా అన్నా, కష్టాలు పాలు చేసినా అలాంటి ఆలోచన నాకు ఎంతో బాధగా ఉంటుంది.
నేను నీకోసం ఈ లోకంతో పోరాడగలను, కానీ నువ్వు కష్టపడితే మాత్రం నేను చూడలేను. గంగా, ఈ ముత్యాల్ని ఇలా వృధా కానీ, పైగా నా కోసమా? నాకు అలాంటి అర్హత లేదు. అలా అంటావేంటి సాగర్? నేనెప్పుడు నిన్ను మోసం చేస్తూనే వచ్చాను. నీ మనసు కష్టపెట్టాను, బాధ పెట్టాను. అయినా కూడా నువ్వు నా గురించి అంతగా ఎందుకు పట్టించుకుంటున్నావు? నా గురించి నీకు ఎందుకు అంత ఆందోళన? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీకోసమే బతుకుతూ వచ్చాను. ప్రేమంటే తెలియని చిన్న వయసులో కూడా నాకు నీ మీదే మనసుండేది. అలాంటప్పుడు నీ గురించి పట్టించుకోకుండా ఎలా ఉంటాను? నీ గురించి ఆందోళన పడకుండా ఎలా ఉంటాను? కానీ నేనేం చేశాను? ఒకసారి కాదు, పదే పదే ఎన్నోసార్లు నీకు ఏడిపే ఇచ్చాను గంగా. గంగా, ప్లీజ్ అలా చేయకు. ఇప్పుడేగా నువ్వన్నావు నన్నెంతో ఏడిపించానని. దానికి బదులు తీర్చుకోవాలిగా. నేను చెప్పానుగా చేయొద్దని. గంగా, నిన్ను ఎందుకు పారిపోతున్నావు? ఆగు. నేను పారిపోతున్నానా? అయితే ధైర్యం ఉంటే పట్టుకో. ఉండు, చెప్తా నీ పని. పట్టుకో సాగర్. గంగా, ఆగు, నువ్వు తేలుస్తా నీ సంగతి. అరేరే, జాగ్రత్త నాన్న, జాగ్రత్త చిన్నా. ఎక్కడికి పోతావు? నన్ను పట్టుకో, పట్టుకో. నన్నే ఏడిపిస్తావు నువ్వు. కాలికేమో దెబ్బ తగిలింది, అయినా ఎలా పరిగెడుతున్నాడు వదినా, వదినా, పట్టుకో. అనే నన్ను పారిపోకు. చూసావా కోడలా, ఇన్నేళ్ల తర్వాత మన ఇల్లు మళ్ళీ కలకల్లాడుతోంది. ఆ? చిన్నాని ఎలా ఆడిస్తోందో చూడు గంగా. చాలు చాలు, ఇది చాలు. ఇక మీదట మన కుటుంబానికి ఎవరి దిష్టి తగలకూడదు. పారిపో పారిపో పారిపో. ఇదిగో పడిపోతావు, పడిపోతావు, చూసుకో చిన్నా. గంగా పారిపో పారిపో. అనయ్య, అనే దిస్ ఇస్ నాట్ ఫెయిర్. నువ్వెప్పుడు ఇలానే చేస్తావు. వదులు వదులు. నువ్వెప్పుడు చూసినా గంగనే వెనకేసుకొస్తావు. ఒక్కసారి నాకు సాయం చేయొచ్చు కదా. ఆ? అలాగే మీరంతా ఎప్పుడు చూసినా ఈ గంగనే వెనకేసుకొస్తుంటారు. ఇదంతా చీటింగే కదా. చూసావా, నాకు అందరూ అగైనెస్ట్ గానే ఉన్నారు. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు. నన్ను సరదా పట్టిస్తున్నావు, నన్ను ఆట పట్టిస్తున్నావు. నువ్వు ఈ అల్లరంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు. నన్ను నవ్వించడానికేగా. నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, కానీ నేను చేస్తున్నదేంటి? నేనేమో అందరినీ బాధ పెట్టాను. అని మీ అబ్బాయి మాత్రం గొప్ప ఉత్తముడా ఏంటి? చిన్ననాటి తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసేసుకున్నాడు. తను మొహం మొత్తేసరికి చాహ్నవిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే మీ సాగర్ పెళ్ళైపోయినవాడు కదా. సరే వదినా, నా పెంపకంలోనే లోటుంది, కానీ నువ్వే మాత్రం సాగర్ని మంచి సంస్కారవంతుడిగా పెంచావు. ఒకే సమయంలో ఇద్దరేసి అమ్మాయిని నీ కోడని చేసుకుని నీ నట్టింట్లో పెట్టుకున్నావు.